హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ అరగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 36. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇదేంటి, ఈ అమ్మాయి నన్ను చూసి ఏదో దెయ్యాన్ని చూసినట్టు పారిపోతుంది? ఎందుకు అంతలా భయపడుతుంది? నేను మామూలుగానే ఉన్నాక అసలే జానుని కలవడానికి వెళ్తున్నా అంటూ మొబైల్లో ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి తనని తను చూసుకొని బానే ఉన్నానుగా స్మార్ట్గా. నీకేం తక్కువరా, బానే ఉంటావు అని హెయిర్ సెట్ చేసుకుంటూ ఉన్నాడు. ఈరోజు నేను చూసింది నిన్నటి వరకు చూసిన హర్షిత్ సార్ గారినేనా? అమ్మో, హర్షిత్ సార్ ఇలాంటి జలకులు ఇస్తే చిన్న ప్రాణాలు ఏం కావాలి సార్ అని అనుకుంటూ షాక్గా అక్కడే వెయిట్ చేస్తున్నాడు. విశాల్, మేడం కెనాయి? హా, తలెత్తకుండానే ఫైల్ రిఫర్ చేసుకుంటూ అంటుంది జానకి. మేడం, మొన్న వచ్చి గొడవ చేసిన సార్ మళ్ళీ వచ్చారు. మిమ్మల్ని చూడాలి అంటున్నారు. లోపలికి పంపించమంటారా? ఇప్పుడు కాదు, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమను. నాకు కాస్త వర్క్ ఉంది. మేడం, ఆ సార్ ఒప్పుకోరు మేడం, గొడవ చేస్తారు. అయితే బయటికెళ్ళి చేసుకోమను. వచ్చిన వాళ్ళకి నువ్వు భయపడ్డం ఏంటి? నేను చెప్పింది చెప్పు. ఇష్టమైతే ఉండమను, లేకపోతే పొమ్మను అంటూ సీరియస్గా చెప్పడంతో దెబ్బకి ఆ అమ్మాయి బయటకు వచ్చేసింది. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం. మధ్యలో నేనేం పాపం దేవుడా? ఆ యంగ్ మ్యాన్ నుంచి నువ్వే కాపాడాలి అంటూ వెళ్ళి విషయం చెప్తుంది. నేనెవరో చెప్పావా అంటూ సీరియస్గా అడుగుతాడు. ఎంత మారినా కూడా బై బర్త్ ఈగో ఎక్కడికి పోదు కదా. పైగా తనకు నచ్చితేనే ఎంతైనా తగ్గుతాడు, అంతేకాని అన్నిటికీ తగ్గే రకం కాదుగా మన యాటిట్యూడ్గా బాబ్. అందుకే సహజంగా వచ్చే కోపాన్ని అణుచుకుంటూ, జాను, నా మీద చాలా కోపంగా ఉన్నావుగా, నేను వచ్చాను అని తెలిసినా వెయిట్ చేయమంటున్నావు. కానివ్వు, ఏం చేస్తాం, చేసుకున్నాక తప్పదుగా జాను. అంటే చాలు, అన్నీ వదిలేసి నా కోసం వచ్చేదానివి, కానీ ఇప్పుడు నేనే వచ్చినా నన్ను వెయిట్ చేపిస్తున్నావు. నాకు నా మీద అస్సలు కోపం తగ్గుతుందా జాను? నా ప్రయత్నం నేను చేస్తాను జాను, త్వరగా నన్ను క్షమించే జాను అని మాట్లాడుకుంటూ ఉండగానే జానకి తన వర్క్ ఫినిష్ అయిపోవడంతో ఆ అమ్మాయికి కాల్ చేసి తన కోసం వచ్చిన వాళ్ళని రమ్మని చెప్తుంది. ఇక్కడ వచ్చింది హర్ష అనేసి జానకికి తెలీదు. జానకి తన మీద కోపంతో అవాయిడ్ చేస్తుందనేసి హర్ష అనుకుంటాడు. గుడ్ ఆఫ్టర్నూన్ జానకి ఐఏఎస్ అంటూ జానకి ఎదురుగా సీట్లో కూర్చుంటాడు హర్ష. హర్ష వాయిస్ విన్న జానకి తలెత్తి ఎదురుగా చూస్తూ, ఇదేంటి హర్ష వచ్చాడు అంటే తను చెప్పింది ఈయన గురించేనా? వాట్ మిస్టర్ హర్షిత్, ఏం పని మీద వచ్చారు? అబ్బో, మేడం గారికి చాలా కోపం ఉంది నా మీద. కనీసం ఫార్మాలిటీస్ కోసం కూడా నవ్వడం లేదు. జానకి ఐఏఎస్, నాకు చాలా పని ఉంది. స్ట్రైట్గా మీరు వచ్చిన విషయం చెప్తారా? అది చెప్పడానికే వచ్చాను జానకి ఐఏఎస్. మేము కొత్తగా చిన్నపిల్లల స్కూల్ బిల్డింగ్ ప్రాజెక్ట్ కండక్ట్ చేశాం. దానికోసం మాకు అన్ని క్లియరెన్స్ ఇస్తున్నట్టు ఎన్ఓసి ఫామ్ ఇచ్చారంటే సంతోషిస్తాము. కాబట్టి మాకు ఎన్ఓసి ఇస్తే బాగుంటుంది. దానికోసమే వచ్చాను. త్వరగా సైన్ చేసి ఇవ్వరా? మీరు వచ్చారు అనేసి ప్రాపర్ వెరిఫికేషన్ లేకుండా సైన్ చేసేస్తామనుకున్నారా? వాటికి చాలా ప్రాసెస్ ఉంటుంది. రూల్ ఈస్ రూల్, రూల్ ఫర్ ఆల్. అన్నీ చెక్ చేసి ప్రాపర్గా ఉంటే శాంక్షన్ చేస్తాము. అందుకే వాటికి సంబంధించి ఫైల్ కూడా తీసుకొచ్చాను. నేను ఇలాంటి విషయాల్లో చాలా పర్టికులర్గా ఉంటాను. చెక్ చేసుకోండి. జానకి ఆ ఫైల్ అంతా చెక్ చేసి పేపర్ వర్క్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. బట్ పేపర్ మీద ఉన్నది ఫీల్డ్లో ఉందో లేదో రేపు మా ఫీల్డ్ ఆఫీసర్స్ చెక్ చేసి నాకు సబ్మిట్ చేస్తే అప్పుడు సైన్ చేస్తాను.
ఇప్పుడు మీరెళ్ళండి. కుదరదు. నాకు చాలా వర్క్ ఉంది. కావాలంటే ఎంతసేపైనా వెయిట్ చేస్తాను కానీ నాకు ఈరోజే ఎన్ఓసి కావాలి జానకి ఐఏఎస్. షూ ఇదేమీ చిన్నపిల్లల ఆట కాదు హర్షిత్. మొండిగా కావాలంటే చేసేయడానికి. అన్నీ మీకు నచ్చినట్టు జరగాలంటే కుదరదు. నాకేమీ మీ మీద పర్సనల్ గజ్జి లేదు. రూల్ ప్రకారం చేస్తాను. రేపు మీ వాళ్ళు ఎవరైనా వస్తే అన్నీ కరెక్ట్గా ఉంటే సైన్ చేస్తాను. ఇప్పుడు వెళ్ళండి. జానకి ఆఫ్టర్నూన్ అయ్యింది. ఇంకాసేపు ఆగితే ఈవినింగ్ అండ్ తర్వాత నైట్ కూడా అవుతుంది. అయితే ఏంటిప్పుడు? అదేంటి అలా అంటావు? నాకు లంచ్ చేయకుండా వచ్చావు. నేనేం తినాలి? ఎలా తినాలి? ఇంట్లో కూడా ఎవరూ లేరు. నన్ను పట్టించుకోకుండా ఎలా? షూ నువ్వు లంచ్ తినకపోతే హోటల్లో తిను. లేదా మీ చెల్లి ఉంది, అడుగు, పెడుతుంది. వాళ్ళెవరూ నన్ను నీలాగా చేసుకోలేదు జానకి. జానకి సీరియస్గా చూడటం చూసి అదే నన్ను నీలాగా చూసుకుంటాననేసి మా డాడీకి మాట ఇవ్వలేదు. నువ్వే చెప్పావు కదా, ఇప్పుడు కాదు అంటావేంటి? త్వరగా లంచ్ పెట్టు. నాకు చాలా వర్క్ ఉంది. అక్కడ బాక్స్ ఉంది, వెళ్ళి తిను. నేనేమన్నా బెగ్గని అనుకున్నావా వెళ్ళి తినమంటున్నావు? నువ్వు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నావు. హలో, నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడో కనుక్కో. జానకి కోపంగా చైర్లో నుంచి లేచి పక్కకు వెళ్తుంటే అమ్మయ్య జాను వెళ్తుంది పదరా అని అనుకుంటూ జానకి వెనకే వెళ్తాడు. తను సోఫాలో కూర్చొని ప్లేట్లో భోజనం పెట్టి అక్కడ టేబుల్ మీద పెడుతుంది. హర్ష అక్కడికి వచ్చి దిక్కులు చూస్తూ కూర్చుంటే ఆ ప్లేట్ తీసి హర్ష చేతికిస్తుంది. తర్వాత హర్ష లంచ్ చేస్తూ ఉంటే జానకి అక్కడి నుంచి వచ్చేసి తన వర్క్ చేసుకుంటూ ఉంది. కనీసం ఇప్పుడైనా మాట్లాడదామంటే అసలు ఎక్కడ ఛాన్స్ దొరకడం లేదు. ఎలా మాట్లాడాలి? దాని కళ్ళల్లోకి చూస్తూ నా వల్ల కావట్లేదు. ఇలా అయితే అసలు మనకు ఛాన్స్ ఇవ్వదు. నా కూతురే నాకు హెల్ప్ చేయగలదు. లిటిల్ అయితేనే నేను అనుకున్నట్టు అవుతుంది అని అనుకుంటూ లంచ్ తినేసి మళ్ళీ రేపు నేనే వస్తాను అంటూ ఇంకా బయటకు వచ్చేస్తాడు. సార్ 3 గంటల నుంచి ఈ స్కూల్లో ఉన్నారు. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం సార్? ఎవరో చెప్తే నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఈ వెయిటింగ్ అన్నా తప్పుతుంది కదా. ఆనందం కావాలంటే రాదు విశాల్, వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవాలి. నా హ్యాపీనెస్ ఇక్కడే ఉంది, దానికోసమే వెయిట్ చేస్తున్నా. ఆ హ్యాపీనెస్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే అంటూ నివీ కోసం చూస్తూ ఉన్నాడు. అప్పుడే స్కూల్ అయిపోయి అందరూ బయటకు వస్తూ ఉంటే హర్ష కళ్ళు నివీ కోసం వెతుకుతున్నాయి. లిటిల్ ఎక్కడున్నావు తల్లి, త్వరగా కనిపించమ్మా నా బంగారం అంటూ చూస్తూ ఉన్నాడు. సార్ ఎవరి కోసం మీరు వెతుకుతున్నారు? అంత పెద్ద మనిషి ఎవరు సార్? మిమ్మల్ని నిలబెట్టిన వాళ్ళు. వచ్చాక నువ్వే చూడొచ్చు, కాసేపు ఆగు, నీకే తెలుస్తుంది అంటూ చూస్తూ ఉన్నాడు హర్ష నివీ కోసం. అబ్బా, ఆ వచ్చే విఐపి ఎవరు అని అనుకుంటూ ఉన్నా విశాల్ కింద తన కాళ్లను తడుతున్నట్టు ఉండగా తలదించి చూస్తాడు. ఓయ్, దారికి అడ్డంగా ఉంటే నేనెలా వెళ్ళాలి? లేవవయ్య ముందు. ఇంత లేవు, అప్పుడే ఎన్నేసి మాటలు. అయినా అక్కడంతా దారి ఉందిగా, అటు వెళ్ళు. ఇటు కాదు, నేను ఇటువైపే వెళ్ళాలి, నువ్వులే. చాక్లెట్, వీడెవడో చూడు. లిటిల్ అంటూ నివ్విని చేతుల్లోకి తీసుకొని నీకోసమే చూస్తున్నా తల్లి. నువ్వు నా కోసమే వచ్చావా చాక్లెట్? నేను నిన్ను చూసే వచ్చాను అంటూ చెయ్యి చాపగానే లిటిల్, చాక్లెట్ బోత్ ఆర్ ఫ్రెండ్స్ అని నవ్వుతూ నివికి చాక్లెట్ ఇస్తాడు. లిటిల్, ఈరోజు మనం బయటకు వెళ్తున్నాం, మీ స్కూల్లో మేడంకి చెప్దాం పదా అంటూ పర్మిషన్ తీసుకొని వచ్చి కారెక్కుతాడు. సార్, వచ్చింది ఈ చిన్నపిల్ల కోసమా? అసలు ఈ అమ్మాయి ఎవరు అని అనుకుంటూ వెనకే కారెక్కుతాడు విశాల్. చాక్లెట్, ఈ అంకుల్ ఎవరు? నన్నే అటువైపు వెళ్ళమన్నాడు. అంకుల్, నాకు ఇంకా పెళ్ళి కాలేదు. అయినా నువ్వు అంకుల్లానే ఉన్నావు. సార్. విశాల్, నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళు. లిటిల్, కీప్ క్వైట్.
బంగారం అంటూ విశాల్ని పంపించేసి, లిటిల్ మనం అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దామా? హా లిటిల్, మీ అమ్మ కంగారు పడుతుందేమో, నువ్వే కాల్ చేసి చెప్పు అంటూ ఫోన్ ఇవ్వగానే లిటిల్ జానకికి విషయం చెప్తుంది. జానకి కాల్ కట్ చేస్తూ, ఏం చేస్తున్నారు హర్ష? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? ఏంటో ఈయన 2 రోజుల నుంచి ఇంకేదో ప్లాన్ వేశారు. అంతా కొత్తగా చేస్తున్నారు. ఏం చేసినా ఈ పెళ్లి జరిగేదాకే కదా అని అనుకుంటూ హాస్పిటల్లోకి వెళ్తుంది. శ్రావ్య, సార్ కళ్ళు తెరిచారా? హా జానకి అంటూ వెళ్ళగానే ఆనందరావు గారిని చూసి చిన్న కళ్ళు తుడుచుకుంటూ, ఏంటి సార్ మీరు ఇలా చిన్నదానికి ఇలా అవుతున్నారు? ఏం చేయనమ్మా, నాకు ఈ టెన్షన్స్ భరించలేకపోతున్నా. అంతా అయిపోతుంది అనుకునేలోపు మళ్ళీ పెళ్ళి వద్దు అంటున్నాడు. నేనేం చేయాలి? సార్, అదేం కాదు, మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు. నాది పూచి, నన్ను నమ్మండి. మీరు ఇంకా ఇవన్నీ మర్చిపోయి హెల్దీగా ఉండాలి. త్వరలోనే మీకు కోడలు రాబోతుంది. అబ్బాయి మీతో ఏదో ప్రాక్టికల్ జోక్ చేశాడంట. అది మీరు నిజమనేసి ఇంతవరకు తెచ్చుకున్నారు. ఇంక వదిలేయండి, హ్యాపీగా ఉండండి అంటూ ఆయనతో మాట్లాడుతూ ఉంది. కాసేపటికి శ్రావ్య వాళ్ళు రాగానే జానకి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి స్టార్ట్ అయింది. ఉఫ్, హర్ష గారు, మీరు మాత్రం నాకు అసలు అర్థం కారు. ఏదో చెయ్యాలనేసి ఏదేదో చేస్తూ ఉంటారు. నివిని మాత్రం అంత తేలిగ్గా వదిలేలా లేరండి. చూస్తుంటే నివి కూడా ఆయన మీద ప్రేమ పెంచేసుకుంటుంది. ఎలా ఇద్దరిని దూరం చేయాలి అని ఆలోచిస్తూ ఇంటికి వస్తుంది. అప్పటికే చాలా లేట్ అవ్వడంతో ఇంకా ఇంటికి వచ్చారో లేదో అంటూ కాల్ చేస్తున్నా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ పక్కన పడేసి డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చింది. ఫ్రెండ్స్, నాకొద్దు, నేను తినను, నా వల్ల కాదు అంటూ లాన్ మొత్తం తిరుగుతూ ఉంది నివి. నివి వెనకే ప్లేట్ పట్టుకొని, లిటిల్ ఆగమ్మా అంటూ తన వెనకే పరిగెడుతున్నాడు హర్ష. నాకొద్దు, నేను తినను, చాక్లెట్ నాకొద్దు, వద్దు అంటూ ఉంటే, కొంచెం తినమ్మా అంటూ తనని పట్టుకొని ఉయ్యాలలో కూర్చోబెట్టి అప్పటి వరకు తన మొహానికి పట్టిన చెమటని హర్ష తలకి కట్టుకున్న టవల్తో తుడుస్తూ, నా బంగారం కదా, మీ అమ్మ వచ్చేలోపు మొత్తం తినేసి మనం గమ్మున పడుకోవాలి అంటూ ఉయ్యాల ఊపుతూ తన ఎదురుగా నిలబడి వచ్చేటప్పుడు నివికి అన్నం తినిపిస్తూ ఉన్నాడు. చుట్టూ ఉన్న లోకాన్ని ఇద్దరు మర్చిపోగా ఆనందంగా ఉన్నారు ఆ తండ్రి కూతుళ్ళు ఇద్దరు. అప్పుడే ఇంటికొచ్చిన జానకి ఇద్దరినీ అలా చూస్తూ కారు దిగిన చోటే నిలబడి చూస్తుంది. జానకమ్మ, వచ్చేసారా? మీకోసమే చూస్తున్నా. ఆ బాబే నీవమ్మని తీసుకొచ్చాడు. ఇద్దరు భలే ఉన్నారు కదమ్మా. వచ్చినప్పటి నుంచి ఆ అబ్బాయి నివి అమ్మని చూసుకుంటూ ఉన్నాడు. నేను ఇంకా వెళ్తానమ్మా, టైం అవుతుంది అంటూ సుబ్బులు ఇంటికి వెళ్ళిపోతుంది. కల్లోనైనా చూడగలనా అనుకున్న ఈ కలగనని దృశ్యం నివిని ఇలా ఆడిస్తూ తినిపిస్తూ మీరు ఉండడం కానీ ఇది కొన్నాళ్లే అని నాకు తెలుసు. కానీ ఆ నిజం ఆ పసిదానికి తెలియదు కదా హర్ష. నాకు లేని ఆశల్ని మళ్ళీ ఎందుకు చిగురు తొడిగేలా చేస్తున్నారు? ఇదంతా మూన్నాళ్ళ ముచ్చటే కదా అని అనుకుంటూ చూస్తుంది. మనసు వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్తున్నా కూడా మనసు చంపుకొని అలానే చూస్తుంది. ఎక్కడ మళ్ళీ చూడనేమో అనే భయంతో మొత్తం అన్నం తినిపించి అలానే కాసేపు ఉయ్యాలలో ఆడిస్తూ కనుబొమ్మలు మూత పడుతుంటే తనని అలానే తన చేతిలోకి తీసుకొని జోకొడుతూ అలానే నిద్రపుచ్చుతూ ఉన్నాడు హర్ష. అలానే నిద్రపుచ్చుతూ లోపలికి తీసుకొస్తున్న హర్ష అక్కడే ఉన్న జానకిని చూస్తూ ఉన్నాడు. అమ్మో, ఇదేంటి ఇలా చూస్తుంది? పోలీసోడు చూసినట్టు. అయినా జాను ఎప్పుడొచ్చింది? లేటుగా వస్తామంటే డాడ్ దగ్గరికి వెళ్ళి లేటుగా వస్తుంది అనుకున్నా, కానీ త్వరగా వచ్చేసినట్టుంది. నివి దగ్గర నన్ను ఉండనిస్తుందా? నేను కావాలని నివిని దాన్ని దూరం చేయడానికి ఇలా చేస్తున్నాననేసి
నా మీద ఇంకా కోపం పెంచుకుంటుందా అని అనుకుంటూ చూస్తూ ఉన్నాడు. జానకి హర్ష దగ్గరికి వచ్చి తన చేతుల్లో ఉన్న నివేదితను తీసుకొని ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. హర్ష కూడా ఏం మాట్లాడలేక అలానే అక్కడ నిలబడి ఉన్నాడు. జానకి ఏం మాట్లాడకుండా డోర్ క్లోజ్ చేసేసి నివిని లోపలికి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడే నేను గట్టిగా ఉండకపోతే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అనేసి జానకి ఇంకా వాళ్లను కలవనివ్వకూడదు అని ఫిక్స్ అయిపోయింది. తన ముందే తలుపేసేసినా కూడా హర్ష ఉన్న చోట నుంచి కదలకుండా అలానే చూస్తూ ఉన్నాడు. జాను, నువ్వే వచ్చే వరకు నా ప్రాణం పోయినా కూడా నేనున్న చోటు నుంచి పక్కకు జరగను. నన్ను, నా తప్పులను నువ్వే క్షమించాలి జాను. ఇన్నేళ్ళు నా కోసం నువ్వెదురు చూశావు. ఇప్పుడు ఆ ఎదురుచూపు నాదే అనుకుంటాను. నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను అంటూ అలానే ఉంటాడు. తన మనసులో బాధంతా కన్నీటి రూపంలో బయటకు వస్తుంటే అవకాశం తన కన్నీళ్లను తనలో కలిపేసుకుంటుంది. లోపల జానకి కూడా అలానే బాధగా కింద కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంది. తన గుండెల్లో ఆవేదన కన్నీటి రూపంలో వస్తుంటే ఆపటం కూడా తన వల్ల కావడం లేదు. హర్షిత్, ఇక్కడేం చేస్తున్నారు? ఇలా వర్షంలో తడుస్తున్నారు. ముందు మీరు మీ ఇంట్లోకి వెళ్ళండి అంటూ అప్పటికే బయట వర్షంలో తడుస్తూ ఉన్న హర్షని చూసి గొడుగు తీసుకుని వచ్చి హర్షకి వేసి అంటుంది. లేదు, నేనెక్కడికి వెళ్ళను. వస్తే లోపలికి వస్తాను, లేదా ఇక్కడే ఇలానే ఉంటాను. నాకు లేని బాధ నీకేంటి? వద్దు అంటూ తలుపేసుకొని వెళ్ళిపోయావుగా, వెళ్ళిపో. హర్షిత్, మీరిలా ఇక్కడ ఈ టైంలో గొడవ చేయడం ఏం బాలేదు. ముందు ఇంటికి వెళ్ళండి. నేనెక్కడికి వెళ్ళను. నన్ను ఇలానే ఉండనివ్వు. నాకు లేని బాధ నీకెందుకు? నువ్వెళ్ళు. అయినా కోపంగా లిటిల్ని లాగేసుకొని వెళ్ళిపోయావుగా, మళ్ళెందుకు వచ్చావు? ఏమన్నా ఉంటే రేపు మాట్లాడుకుందాం. వర్షంలో తడిసిపోతున్నారు. ముందు మీ ఇంటికి వెళ్ళండి. తడవని, ఆఫ్టర్ ఆల్ ఈ వర్షంలో తడిసినంత మాత్రాన నా ప్రాణాలేం పోవులే. అయినా ఇంకా నేనేం సాధించాలి? నాది అనుకున్న అన్నీ కూడా నాకు దూరం చేసుకున్నాను. ఈరోజు నాదంటూ ఏది నా దగ్గర లేదు. అన్నీ నాకు దూరం అయ్యాయి. పక్కనే నా కళ్ళ ముందే ఉన్న వాటిని అందుకోలేని, కనీసం చూడలేని విధంగా నన్ను ఆ దేవుడు మిగిల్చాడు. తడవని, నాకు నీ కన్సర్న్ అవసరం లేదు. ఆ దేవుడే ఉంటే నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకు నన్ను ఇలా మిగిల్చాడో, నేనేమంత పాపం చేశాను, ఎందుకు నన్ను ఇంత మోసం చేశాడు అని అడగాలని ఉంది. ఇలానే పోనివ్వు, నాకే కన్సర్న్ అవసరం లేదు, తీసేయి అంటూ ఆ గొడుగుని చేత్తో పక్కకు తన్నేస్తాడు. ఇద్దరూ ఆ వర్షంలో అలా తడుస్తూ ఒకరిని ఒకరు చూస్తూనే ఉన్నారు. ఇద్దరి మధ్య మాటలు లేవు, కానీ ఒకరి కళ్ళల్లో భావాలు ఒకరిని చేరుతున్నాయేమో. ఇద్దరి మనసు పలికే భావం ఒక్కటే అయినా కూడా మనసులో మాట బయటికి రావడం లేదు. కానీ ఆ బాధ కళ్ళలో నుంచి ఆగకుండానే వస్తున్నాయి. ఆ వర్షం జల్లుల్లో ఆ విషయం కూడా తెలియకుండా పోతుంది. హర్షిత్, ఏమన్నా ఉంటే రేపు మాట్లాడుకుందాం. నన్ను మోసం చేస్తే నిన్నెందుకు బాధ పెట్టుకుంటున్నావు? నేను చేసిన దానికి నేను పడుతున్నాగా. ఇంకా నువ్వెందుకు హర్షిత్ బాధపడడం? ఆ బాధ విలువెంతో నాకు ఇప్పుడే తెలిసింది. జానకి ఇన్నేళ్ళు ఆ విలువ చూడలేదు, ఇప్పుడే చూస్తున్నా. కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. ముందుంది చెప్పు. నేను బాధపడడం చూడలేకపోతున్నావు జానకి. నువ్వే కాదు, నా వాళ్ళు ఎవరు బాధపడినా నేను చూడలేను హర్షిత్. అందుకే వెళ్ళిపోమంటున్నా. అయినా ఇప్పుడు ఇంకేం చేయాలనుకుంటున్నావు హర్షిత్? అంతా అయిపోయిన తర్వాత ఇంకేం మిగులుతుందని ఇదంతా చేస్తున్నావు? మన మధ్య ఉన్న బంధం అంటూ ఇంకేమనలేక హర్ష చేయి పట్టుకొని
లోపలికి లాక్కెళ్తుంది. జానకి, నన్ను వదులు, నేనెక్కడికి రాను. నన్ను అక్కడే అలానే ఉండనివ్వు. నేను అలానే ఉంటాను. నేనెక్కడికి రాను. హర్షిత్, సీన్ క్రియేట్ చేయకు. ఇలానే ఉంటే నీకేమన్నా అయితే నీకన్నా ముందు నీ వాళ్ళు బాధపడతారు. ఇంత మొండితనం ఏంటసలు? మీరెందుకు చేస్తున్నారో, ఏం ఆశించి చేస్తున్నారో కానీ మీ వల్ల మళ్ళీ సార్ బాధపడకూడదు. అలా అనుకున్న దానివే అయితే ముందే నన్ను లోపలికి పిలవచ్చుగా. ఎందుకు నా ముందే తలుపేసుకొని వెళ్ళిపోయావు? బుద్ధి లేక వెళ్ళిపోయాను. నీ మొండితనం తెలియక వెళ్ళిపోయాను అంటూ టవల్ తీసుకొని హర్షిత్ మీద వేసి లోపలికి వెళ్ళిపోతుంటే, ఓయ్, ఏంటి అలా విసిరేసి వెళ్ళిపోతున్నావు? దీన్ని నేనేం చేయాలి? హా, తీసుకెళ్ళి ఆఫ్ రేట్లో అమ్ముకో. వచ్చిన దాన్ని దాచుకో. బాగా మాటలు నేర్చుకుంది జాను. అంతేలే, ఆ మాత్రం కోపం ఉంటుందిలే. ఓయ్, మళ్ళీ ఏంటి అనేసి వెళ్ళేది కాస్త ఆగుతుంది. వేసిన సెటైర్ చాలు కానీ వచ్చి తలతుడు. ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు తుడవాలి? నాకేం అవసరం? నీకు చేతులున్నాయి, తుడుచుకో. నాకు రాదు. అయినా ఇందుకేనా లోపలికి తీసుకొచ్చింది? నాకేం అవసరం లేదు. నేను వెళ్ళిపోతాను. అక్కడే ఆ వర్షంలో నా పాటలు నేను పడతాను. నాకేం వద్దు అంటూ పైకి లేచి బయటికి వెళ్ళిపోతాడు. ఆగుతావా అంటూ హర్ష దగ్గరికి వస్తుంది. ఏంటి? టవల్. ఏం అవసరం లేదు, నన్ను వెళ్ళనివ్వు. సారు, ఆ టవల్ ఇస్తారా లేదా? నన్ను వెళ్ళిపోమ్మంటావా? అమ్మో, మరీ ఎక్కువ చేస్తున్నా. దేవత కరుణించినప్పుడే మనం తగ్గాలి, లేకపోతే నా తాట తీసేస్తుంది. హర్ష, తగ్గరా, చాలు అని అనుకుంటూ టవల్ జానకి చేతికిస్తాడు. రేవులో తాడి చెట్టులాగా నిల్చుంటే నేనెక్కడ తుడవాలి? అక్కడ కూర్చో అంటూ కూర్చున్న హర్ష తల తుడుస్తుంది. జాను, నాకు ఈ నమ్మకం చాలు. నీకు నా మీద కోపం ఉన్నా అంతకంటే ప్రేమ ఇంకా నీకు చావలేదు అనే నమ్మకం చాలు. నువ్వెన్నన్నా కూడా నేను నా ప్రయత్నాన్ని మాత్రం మార్చను. జాను, ముందు నీకు నా మీద కోపం తగ్గాలి. అలానే నేను మారాను అని నువ్వు అర్థం చేసుకోవాలి. అప్పుడే నన్ను క్షమించమని అడుగుతాను జాను. అప్పుడు నువ్వు నేను మన బంగారం చాలు జాను. నాకు నీ ప్రేమ చాలు. నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉండి ఎన్నేళ్ళయిందో. ఆ సైకో దాని మాటలు నమ్మి నిన్ను దూరం చేసుకున్నా. రూపంలో ఒకేలా ఉన్న గుణంలో ఇద్దరికీ ఆకాశానికి భూమికి ఉన్న తేడా ఉంది. నేనే అనవసరంగా నిన్ను దాని మాటలు నమ్మి ఆ తేడాను తెలుసుకోలేకపోయాను. హౌ ఫూలిష్ ఐఎమ్ అంటూ టవల్ చాటు నుండి జానకిని చూస్తూ ఉన్నాడు. వర్షానికి తడిసిన జానకి చీర తన శరీరానికి పూర్తిగా అంటుకుపోతుంటే నడుము దగ్గర పక్కకు జరిగిన జానకి నడుం మీదే హర్ష చూపు నిలిచిపోయింది. సాదాసీదాగా కాటన్ శారీకి ఉన్నా కూడా నీ ఒంటు రంగుకి ఎలాంటి చీరైనా దిగదుడిపే అనుకుంటూ ఆర్తిగా జానకిని చూస్తున్నాడు. హర్ష చూపులు జానకిని తాకుతుంటే తను చేస్తున్న పని ఆపేసి అయిపోయింది అంటూ ఇంకా ఆగకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అలానే చైర్లో కూర్చొని నవ్వుతూ జానకిని చూస్తున్నాడు. రూమ్లోకి వచ్చిన జానకి డోర్ క్లోజ్ చేసుకుంటూ, చాచా, అదేం కాదు. నాకే హర్ష దగ్గరగా ఉండేసరికి అనిపించింది. అలాంటిదేం లేదు. ఆయనకి నేనంటేనే కోపం. ఆయన ఎందుకు అలా చూస్తారు? జానకి, నువ్వు నీ సెన్సెస్ని కోల్పోకు. కానీ దాని మీద ఆశ పెట్టుకోవడం మంచిది కాదు అంటూ స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ముందు ఫ్రెష్ అయి బయటకు వస్తుంది. ఇప్పుడు ఈయనకి డ్రెస్ కావాలా అంటూ లోపలికి వెళ్ళి ర్యాక్ ఓపెన్ చేసి అందులో ఉన్న ప్యాకెట్ తీసుకుంటూ, హర్ష గారు, నా ఫస్ట్ శాలరీతో తీసుకున్నా మీకోసం. కానీ మీకు ఇచ్చినా కూడా ఎవరి కోసం తెచ్చాను అంటారేమో. అయినా మీ మాటలు నాకు కొత్త కాదుగా అంటూ బయటకొచ్చి తన పక్కనే పెట్టేసి, ఫ్రెష్ అవ్వండి, ఇలానే ఉంటే హెల్త్ అప్సెట్ అవుతుంది. నాకు ఆకలిగా ఉంది జానకి. ఆఫ్టర్నూన్ నాకు కూడా లేకుండా తినేశారు, మళ్ళీ ఆకలి అంట. ఏంటో ఈయన అంటూ కిచెన్లోకి వెళ్తుంది జానకి. నవ్వుకుంటూ రూమ్లోకి వెళ్తాడు హర్ష.
కాసేపటికి బయటకొచ్చిన తన ఫోన్ తడిచిపోవడంతో దాన్ని చూసుకుంటూ ఉన్న హర్షని చూసి, తడవడం ఎందుకు, ఇప్పుడు కష్టపడడం ఎందుకు, పాడు చేసినంత తేలిక కాదు బాగు చేయడం. దాన్ని వదిలేసి కొత్త ఫోన్ తీసుకోండి. కష్టపడితే దక్కుతుంది అంటే ఎంత కష్టమైనా పడతాను. నాకు తెలియకుండా జరిగిన పొరపాటు. తెలిసాక కరెక్ట్ చేసుకోకుండా ఉంటానా? విరిగిన దాన్ని కూడా మనసు పెడితే అంతకంటే అందంగా మలుచుకోవచ్చు. ఇదిగో ఇప్పుడు ఈ ఫోన్ ఆన్ అయినట్టుగా అన్నమాట. అవదు అన్నావు, కానీ చూసావా ఆన్ అయింది. మనసు పెడితే మార్గం ఉంటుంది. జానకి డ్రెస్ చాలా బాగుంది. నా కలర్కి కరెక్ట్గా యాప్ట్ అయింది కదా. జానకి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. జానకి ఆకలిగా ఉంది, వచ్చి తిను అంటూ ప్లేట్లో భోజనం పెడుతుంటే ఎంత ఇంటరాక్ట్ అవుతున్నా జాను రెస్పాండ్ అవ్వడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి అంటూ వెళ్ళి కూర్చుంటాడు. మీ నాన్న కళ్ళు తెరిచారు, కనీసం ఆయన్ని చూడ్డానికి కూడా రాకుండా తిరుగుతున్నారా? మీ సార్ని చూడ్డానికి నువ్వున్నావుగా, ఇంకా నేనెందుకు? నేను నాకు కావలసిన వాళ్ళని చూసుకుంటున్నా. అయినా మా డాడీకి ఏం కాదు అనేసి నాకు బాగా తెలుసు. ఆయన అందరికీ మంచి చేస్తాడు. మంచోళ్ళకి పైగా ఆయన బాగుండాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారుగా. ఇంకా ఆయనకి ఏమవుతుంది? ఇప్పుడు నాకు ఆయన పక్కన ఉండడం కాదు ముఖ్యం, ఆయన్ని సంతోషంగా ఉంచడం. ఆ పని మీదే ఉన్నాను. మీ నాన్న సంతోషం మీకు పెళ్లి జరగడమే. పోనీ నాకు 5 ఏళ్ల క్రితమే పెళ్ళైపోయింది. ఇప్పుడు 5 ఏళ్ల కూతురు కూడా ఉంది అనేసి చెప్పేనా జానకి? చెప్పేయండి. నెల రోజుల క్రితం డివోర్స్ అయిపోయాయి. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి మంచిది కాదు, తిరుగుబోతూ, అందుకే వదిలేసి వెళ్ళిపోయాను అని కూడా చెప్పేయి అంటుంది జానకి. అలా అంటుంటే తన గొంతులో బాధ తెలుస్తుంటే ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు హర్ష. నువ్వు తిన్నావా ఐఏఎస్? నా ఆకలి గురించి మీకెందుకు? మీ పని మీరు చూసుకోండి. ఆ పనిలోనే ఉన్నాను, అదే తింటూనే ఉన్నాను. నాది అయిపోయింది. అయితే వెంటనే మీ ఇంటికి వెళ్ళిపోండి. అదేంటి? నీకు చెప్పానుగా నాకు ఒక్కడే ఉండాలంటే భయం అనేసి. అందుకే నైట్ ఇక్కడే ఉంటాను. హర్షిత్, నా ఇంటికే రాను అన్నారు, వస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. ఇదంతా కూడా నివి కోసమే అనేసి అర్థమవుతుంది. కానీ ఏం చేయాలనుకుంటున్నారు? నా ఇంట్లో ఆ రోజు కాసేపు ఉండలేకపోయారు, ఈరోజు ఇక్కడే ఉంటా అంటున్నారు. నేను వెళ్ళిపోండి అంటే నా కోసం ఎవరు వస్తారు అనేసి అడిగారు. మరి ఇప్పుడు వాళ్ళు వస్తే ఏం చేస్తారు? వాళ్ళు నిన్ను ఇక్కడ చూస్తే ఏమని సమాధానం చెప్తారు? జానకి దగ్గర నుంచి ఆ మాటలే కాదు, ఇంతకన్నా దారుణమైన మాటలు వస్తాయి అనేసి ముందే ఊహించాడు హర్ష. అందుకే జానకి అలా అంటున్నా కూడా తన బాధని కళ్ళలో కనిపించకుండా చేస్తూ, జాను నన్ను బాధ పెట్టకపోయినా పంపించేయాలని చూస్తున్నావు కదా, కానీ నేను నిన్ను వదిలి వెళ్ళాలి అనుకుంటూ వాడే వస్తే నా మాజీ భార్య దగ్గర ఉన్నాను అని చెప్తానులే జానకి. ఐఏఎస్, నువ్వు ముందు తిను. హర్షని కోపంగా చూస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ జానకి చేయి పట్టుకొని లాగి చైర్లో కూర్చోపెడతాడు. హర్షిత్, నేనే. ఏంటి? నాకే పెట్టి నువ్వేం తినకుండా వెళ్తున్నావు? అంటే నన్ను లేపేయడం కోసం ఇందులో ఏమన్నా మిక్స్ చేశావా? నాకిప్పుడు డౌట్ వస్తుంది. నేను నివిని అడుగుతున్నా అనేసి అంటున్నా. హర్షిత్ జానకి తినడం చూసి సైలెంట్ అవుతాడు. నన్ను నువ్వెప్పటికీ అర్థం చేసుకోలేవు హర్ష. నిన్ను చంపుతాననేసి ఎలా అనుకున్నావు? హర్ష, నువ్వు ఆ వర్షంలో ఉంటేనే నా వల్ల కాలేదు. ఇంకా నీకేమన్నా అవుతుందంటే అది నా వల్ల అంటే ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది అని అడగాలని ఉన్నా అది తన వృధా ప్రయాసే అవుతుంది అనుకుంటూ ఫుడ్ అంతా తినేసి ఇప్పుడు నమ్మకం వచ్చిందా నేను ఇందులో ఏం కలపలేదనేసి? లేదంటే ఇంకో గంట ఇక్కడే కూర్చుంటాను, నేను పోకపోతే అప్పుడు నమ్ము అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని, నువ్వు ఈ జన్మలో నన్ను అర్థం చేసుకోలేవు హర్ష, నీకు నేను ఎప్పటికీ అర్థం కాను అంటూ లోపలికి వెళ్ళిపోతుంది జానకి. నిజమే జాను, నేను నిన్ను అర్థం చేసుకోలేను.
అర్థం చేసుకోవాలి అని కూడా అనుకోలేదు. నువ్వు నాకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను మాత్రం వదులుకొని జాను. అవసరమైతే కాళ్ళు చేతులు కట్టేసుకొనైనా ఉంచేసుకుంటాను. నాకు తెలుసు నేను ఆ మాట నువ్వెంత బాధపడతావో, కానీ నేనేం చేయను. నిన్ను తినమంటే తినవు. నా మీద కోపం నా మాట విననివ్వదు. నాకు ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు జాను. ఎలాగో అర్థం చేసుకోను అనుకుంటున్నావు, అలానే అనుకో జాను. కానీ నీకు నేనింకా దూరం అవుతున్నా అనే భయంగా ఉంది. ఏం చేయాలో ఏం చేస్తున్నావో కూడా తెలియట్లేదు. ఏదో అప్పటికప్పుడు అనిపించింది చేసేస్తున్నా. నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలా జాను అని అనుకుంటూ సోఫా దగ్గరికి వెళ్ళి అలానే ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటాడు. లోపలికి వెళ్ళిన జానకి కూడా అలానే ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కావేరి. అందరూ ఎలా ఉన్నారు? నాకు తెలుసు నేను మా ఆయన హాస్పిటల్లో ఉన్నామనేసి బాధగా ఉన్నారు కదా. మీ కామెంట్స్ చదువుతూ నేను చాలా ఆనందపడ్డాను. మీకు ఈ విషయం చెప్పాలని వచ్చాను. మా ఆయనకి సెట్ అయిపోయింది, ఇప్పుడు బాగానే ఉన్నాడు. నేను ఆయనకి చెప్పేశాను కూడా. ఆయన బాగుండడానికి కారణం హాస్పిటల్లో డాక్టర్స్ కాదు, నా ఫ్యాన్స్ అనేసి. అవునండి, మీ బ్లెస్సింగ్స్ వల్లే మా ఆయన బాగున్నారు. ఏవండి, నా ఫ్యాన్స్కి హాయ్ చెప్పండి అంటూ ఫోన్ ఆనందరావు వైపు తిప్పబోతుంది. కావేరి, ఒసేయ్ నన్ను వదిలేయి. నేను లేచానంటే నువ్వు చచ్చిపోతావు. పోవతలకి. ఫ్రెండ్స్, మా ఆయన బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, మనం మాట్లాడుకుందాం అంటూ బయటికి వెళ్తుంది కావేరి. శ్రావ్య, చిన్న ఎక్కడమ్మా కనిపించడం లేదు? అన్నయ్య ఆఫీస్లో ఉన్నాడు నాన్న, నైట్ ఇంటికి వెళ్ళాడంట, జానకి చెప్పింది. ఈరోజు ఈవినింగ్ మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు కదా, అప్పుడు వస్తా అన్నాడు. నెక్స్ట్ డే కూడా హర్ష సేమ్ అలానే జానకి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి అన్నీ సరిగ్గా ఉండడంతో ఆ ఫైల్ మీద సైన్ చేసేసి జానకి హర్ష చేతికి ఇచ్చేసింది. అంటే ఇప్పుడేంటి, నన్ను వెళ్ళిపోమని ఇండైరెక్ట్గా చెప్పేసిందా? జాను, నాకు వెళ్ళాలని లేదు, నీతో కాసేపు టైం స్పెండ్ చేయాలనుంది. కానీ ఎలా ఉండాలి జానకి? ఈరోజు డాడీని డిశ్చార్జ్ చేస్తున్నారంట, నువ్వు వెళ్తున్నావా అని అడుగుతాడు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.